అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టైంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకొల్లు నియోజకవర్గం. పాలకొల్లు నియోజకవర్గంలో ఎవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, వాళ్ళ విజయ అవకాశాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ ముందు మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గుడాల గోపి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు నిమ్మల రామానాయుడు. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గుడాల గోపి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆక్వా వ్యాపారవేత్త, అలాగే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు గోపి. ఇది ఈయనకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ కూటమిలో భాగంగా బరిలోకి దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, పిహెచ్డి చేశారు, ఆక్వా రైతు కూడా. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు నిమ్మల రామానాయుడు. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే 2019లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు కనుక గెలిస్తే హ్యాట్రిక్ విజయం అనే మాట అక్కడ మనకు అర్థమవుతోంది. దాంతోపాటు తండ్రి నిమ్మల ధర్మారావు పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిమ్మల రామానాయుడు. ఇది అభ్యర్థులకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. నరసాపురం లోక్సభ స్థానంలో భాగం పాలకొల్లు నియోజకవర్గం. బీసీ ఓటర్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తుంది. పాలకొల్లు, అలాగే యలమంచిలి, పోడూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 79,150 ఓట్లు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. దాంతోపాటు ఓసీ సామాజిక వర్గానికి 67,770 ఓట్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. దీంతోపాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 41,680 ఓట్లు ఉన్నాయి. ఎస్టీ సామాజిక వర్గానికి 2,665 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ముస్లింలకు సంబంధించి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 2,707 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి, ఇందాల నుంచి ఇంట్రెస్టింగ్ అనే మాట నేను వాడాను. ఇంట్రెస్టింగ్ ఎందుకంటే కనుక సినీ గ్లామర్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బహుశా టాప్ మోస్ట్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే కనుక ఇది పాలకొల్లు నియోజకవర్గాన్ని చెప్పుకోవాలి. ఎందుకు, ఎవరు పోటీ చేశారు, ముఖ్యంగా ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ రెడీగా ఉన్నారు. మనోజ్, ఇంతవరకు సాధారణంగా ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ నా ఫస్ట్ క్వశ్చన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించిన మాట వినిపిస్తుంది. ఎందుకంటే సినీ గ్లామర్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాన్ని మాట వినిపిస్తోంది. ఎవరెవరు గతంలో పోటీ చేశారు, అలాగే వైసీపీ బరిలోకి దించింది గుడాల గోపిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది నిమ్మల రామానాయుడిని. వీళ్ళ విజయ అవకాశాలు అంటే ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చూపించబోతున్నాయి మనోజ్? పాలకొల్లు నియోజకవర్గం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఒక నియోజకవర్గం. నరసాపురం పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం ఈ పాలకొల్లు నియోజకవర్గం. గతంలో 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి నేరుగా మెగాస్టార్ చిరంజీవి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణిపై ఓటమి చెందారు. అనంతరం ఇక్కడ ఈ పాలకొల్లు నియోజకవర్గాన్ని చూసుకుంటే అల్లు అరవింద్, అనంతరం అల్లు రామలింగ, ఈ కుటుంబాలకి దాదాపు ఇక్కడ దగ్గరగా ఉన్న నియోజకవర్గ ప్రాంతం కూడా ఇది. ఇదంతా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి పాలకొల్లు నియోజకవర్గం అంటే ఒక అభిమానం ఉన్న ప్రాంతం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు పోటీ చేశారు, ఎన్డీఏ కూటమి నుంచి. అనంతరం కూడా ఇక్కడ వైసీపీ నుంచి మేకా శేష్ బాబు, అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా డాక్టర్ బాబ్జీ కూడా ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి దాదాపు ఓట్లన్నీ కూడా నిమ్మల రామానాయుడికి విజయ అవకాశం ఉంది. 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014 నుంచి 19 కూడా పాలకొల్లు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పాలకొల్లు టిట్కోయిల్కి సంబంధించి దాదాపు 90% వరకు కూడా ఆయన హయాంలో ఇచ్చిన పరిస్థితి. నిమ్మల రామానాయుడు విషయానికి వస్తే ఆయన చాలా సౌమ్యుడు, అందరితోని కలిసిమెలిసిగా ఉంటారు. దాదాపుగా కూడా ఆయన ఒక పొలిటీషియన్ గా కాకుండా దాదాపుగా కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు. చివరిగా చిన్న కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఆయన నేరుగా వెళ్లే పరిస్థితి ఉంది. దాదాపు కూడా ఎక్కడ కూడా ఎవరితో గొడవలు అనేవి ఉండవు. చాలా సౌమ్యంగా
రామానాయుడు. కాబట్టి ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతులు అనేవి ఉన్నాయి. దాదాపు బలమైన నాయకుడిగా పాలకుల్లో నిమ్మల రామానాయుడు ఎదిగారు. అందుకే కాబట్టి 2019లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వైసీపీ గాలి వీస్తే 2019లో మాత్రం పాలకుల్లో ఉండే నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో మాత్రమే జిల్లా వ్యాప్తంగా 2014లో మనం చూసుకోవచ్చు దాదాపుగా కూడా అన్ని స్థానాల్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అలాంటిది 2019లో దాదాపు 2 స్థానాలకే మాత్రం పరిమితమైంది. ఈ 2 స్థానాల్లో పాలకుల నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు గెలుపొందారంటే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరితోనూ సౌమ్యంగా ఉండడం, ప్రతి కార్యకర్తతోనూ కలివిడిగా మాట్లాడడంతో ఆయన దాదాపు కూడా రామానాయుడు అంటే ఒక పేరు తెచ్చుకున్న పరిస్థితి. 2019లో మరొకసారి ఆయనకి టీడీపీ నుంచి అవకాశం ఇచ్చింది పార్టీ. అనంతరం వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వారికి కూడా పోటీ చేసిన పరిస్థితి. వైసీపీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా 2019లో కూడా ఆయనే గెలుపొందారు. దాదాపు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటివరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అయితే పార్టీ ఆయన టీడీపీ అధికారం లేకపోవడంతో దాదాపు నియోజకవర్గంలో కొన్ని పనులు ఆయన చేయలేకపోయారు. టిడ్కో ఇల్లుకి సంబంధించి 90% నేను ఎప్పుడు కూడా ఇచ్చాను, 10% వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన 10% కూడా వైసీపీ ప్రభుత్వం వారికి లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున టిడ్కోకి సంబంధించిన ఎప్పుడు కూడా ఆందోళన చేస్తూ ఉంటారు. దాదాపు ఇదంతా కూడా ఆక్వాకల్చర్ కి సంబంధించిన ప్రాంతం కావడంతో దాదాపు కూడా ఆయన స్వయంగా రైతు కావడంతో దాదాపు రైతుల కష్టాలు ఆయనకు తెలుసంటూ కూడా నిత్యం కూడా రైతులతో ఉంటారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన నేరుగా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు మరొకసారి ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి ఆయనకి టీడీపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి ఆయనకి అవకాశం లభించింది. 3వసారి కూడా ఆయన విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొడతారని కూడా అంటున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి కూడా చేపడతారు అంటారు. అయితే ఈ ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో పాలకొల్లు ఒకటి. కాబట్టి ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు వైసీపీలో. గున్నం నాగబాబు, మేకా శేషబాబు, కౌరి శ్రీనివాసు ఇలాంటి నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. కాకపోతే వీరందరినీ కాదని ఒక పారిశ్రామికవేత్త ఎవరైతే రాక్వా ఎక్స్పోర్టర్ ఉన్నారో గుడాల గోపాలరావు రాజకీయాలకు కొత్త, అలాంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వడంతో ఇది మైనస్ అని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పాలకులు వస్తూ ఉంటారు. వీరందరితో కూడా కార్యక్రమంలో వీరందరితో కూడా సమన్వయం చేసుకుంటారు. మీరందరూ కలిసి పనిచేయాలి. టీడీపీలో కూడా లేరు ఎంతమంది నాయకులు, మన వైసీపీలో ఉన్నారు, మీరందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తే పాలకొల్లు నియోజకవర్గంలో మన జెండా ఎగరవేయచ్చు అంటూ కూడా చెప్తుంటారు. అయినప్పటికీ కూడా పాలకొల్లు నియోజకవర్గ వైసీపీలో వీరందరికీ సమన్వయం లేకపోవడంతో దాదాపు కూడా ఎవరు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి. కాబట్టి గుడాల గోపాలరావు అనే వ్యక్తికి టికెట్ ఇక్కడ ఇవ్వడంతో కాస్త మైనస్ అని చెప్పాలి. అయినప్పటికీ కూడా గుడాల గోపాలరావు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా ఆయన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. దాదాపు కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈసారి అలాగే నేను గెలుపొందుతానంటూ కూడా గుడాల గోపాలరావు చెప్తున్నారు. ఇటు నిమ్మల రామానాయుడు కూడా అదే చెప్తున్నారు. దాదాపు నేను 2 టర్మ్స్ పనిచేశాను, నా అభివృద్ధి మీరు చూస్తారు, నాకు 3వసారి కూడా అవకాశం ఇస్తే నేను మరింత ప్రజలకు సేవ చేసుకుంటాను, కాబట్టి నాకు ఈసారి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ఈ రోజు నిమ్మల రామానాయుడు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాదాపు కూడా పాలకొల్లు నియోజకవర్గాన్ని చూసుకుంటే నిమ్మల రామానాయుడికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిన గుడాల గోపాలరావు రాజకీయాలకు కొత్త కాబట్టి ఇక్కడ వైసీపీ ప్రభావం అంతగా లేదని చెప్పాలి. కాబట్టి ఎలా అయినప్పటికీ కాస్త గతంలో కంటే మెజార్టీ రామానాయుడికి రాకపోయినప్పటికీ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో దాదాపుగా విజయ అవకాశాలు రామానాయుడికి ఉన్నాయని చెప్పాలి సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పాలకొల్లుకు సంబంధించి మాత్రం ఒక వ్యూహాలు ప్రతి వ్యూహాలతో 2 పార్టీలు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, అక్కడ ఎవరిని గెలుపు వరించబోతుందనే ఉత్కంఠ చర్చ మాత్రం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది, పంపించాలి అనుకుంటున్నారనేది మే 13న తేలుతుంది. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి ఎవరు అనేది జూన్ 4న ఫలితాలను చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.